సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాల కంటే రిలీజ్ల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. పాత క్లాసిక్స్ ని 4K ప్రింట్ తో మళ్లీ థియేటర్స్ లోకి తెస్తుంటే ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఈ క్రమంలోనే డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పడయప్ప మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్ తలైవాని రమ్యకృష్ణ పవర్ఫుల్ నటనను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రిలీజ్ లో నరసింహ తమిళ వర్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే గర్జించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 13.5 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాల క్రితం వచ్చిన సినిమా అయినా ఇప్పటికీ ఈ రేంజ్ వసూలు రాబట్టడం అంటే రజనీ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేవలం నోస్టాల్జియా కోసమే కాకుండా మాస్ ఆడియన్స్ ఈ సినిమాను మళ్ళీ ఒక కొత్త సినిమా చూసినంత ఫ్రెష్ గా ఎంజాయ్ చేశారు. ఇక తమిళనాట రిలీజ్ రికార్డుల విషయానికి వస్తే దళపతి విజయ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. విజయ్ నటించిన గిల్లీ సినిమా రిలీజ్ లో ఏకంగా 32 కోట్లు రాబట్టి ఆల్ టైమ్ రికార్డు సృష్టించగా ఆ తర్వాత కూడా విజయ్ సినిమా సచిన్ 14 కోట్లతో రికార్డులు తిరగరాసింది. ఇందులో గిల్లీ సినిమా మన ఒక్కడు సినిమాకు రీమేక్. ఇప్పుడు రజనీకాంత్ పడయప్ప 13.5 కోట్లతో సచిన్ రికార్డుకు అతి దగ్గరగా వచ్చింది. టాప్ ప్లేస్ లో విజయ్ ఉన్న సీనియర్ హీరో అయి ఉండి రజనీ ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ రిలీజ్ జోష్ ఇలా ఉండగానే రజనీ ఫ్యాన్స్ కి మరో క్రేజీ అప్డేట్ కూడా కిక్కిస్తోంది. నరసింహలో రజనీ ఎంత స్టైలిష్ గా ఉంటాడో నీలాంబరిగా రమ్యకృష్ణ అంతకు మించి పవర్ఫుల్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఇప్పటికీ తగ్గలేదు. అందుకే త్వరలోనే నీలాంబరి పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని స్వయంగా రజనీకాంతే ప్రకటించాడు. దీంతో ఈ రిలీజ్ రెస్పాన్స్ ఆ సీక్వెల్ కి మంచి బూస్ట్ ని ఇచ్చిందని చెప్పాలి. మొత్తానికి పడయప్ప రిలీజ్ అటు కలెక్షన్ల పరంగా ఇటు సీక్వెల్ అనౌన్స్మెంట్ పరంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చింది. పడయప్ప వసూలు చూస్తుంటే కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా జనం థియేటర్స్ కు క్యూ కడతారు అని మరోసారి రుజువైంది. రాబోయే రోజుల్లో నీలాంబరిగా తలైవా రమ్యకృష్ణ కాంబినేషన్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులు మళ్లీ తిరగరాయడం ఖాయం.